హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మినపవడ ప్రిపేర్ చేస్తున్నాను. సో అది 3-4 అవర్స్ నానబెట్టిన మినపప్పుని మనం ఇలా మిక్స్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా అలా. ఇప్పుడు అలాగే నేను ఇంకొకసారి మిక్స్లో వేసి ఇంకా మిగిలిన మినపప్పుని కూడా గ్రైండ్ చేసేసాను. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని ఈ మినపవడ కాకుండా పొట్టు మినపవడలు ఉంటాయి చూడండి, అవి కూడా చాలా హెల్తీ. సో ఇప్పుడు మనం ఇది ప్లెయిన్ వడ వేసుకోవచ్చు, లేదా మనం ఇందులో కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అందులో యాడ్ చేసి ఇదంతా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో మనం ఇదంతా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కొంచెం క్రంచీగా టేస్టీగా కనిపిస్తుంటాయి. ఆనియన్ తింటూ ఉంటే ఆనియన్, కరివేపాకు, కొత్తిమీరలా తగులుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను బౌల్లోకి అవన్నీ తీసేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను. అలా మిక్స్ చేసి బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసేసి అది కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మనం వడలాగా వేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఆ హ్యాండ్ కొంచెం వాటర్లో ముంచి ఇప్పుడు వడలా మనం తీసుకుంటే మంచి షేప్ వస్తుంది. చూడండి, ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు నేను వడలు వేస్తున్నాను. చూడండి, మంచి షేప్లో వస్తాయి, క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి వడలు. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మనం వడలు ప్రిపేర్ చేసుకుంటే సైడ్కి చట్నీ లేకపోయినా సరే మనం తినేసేయచ్చు. సో చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మినపవడలు రెడీ అయిపోయాయి. మా ఇంట్లో ఈరోజు వచ్చేసి వేడివేడిగా మినపవడలు చేశాను. మీరేం చేశారో కామెంట్ చేయండి.